రేపు మాజీ ఎంపీ ప్రస్తుత టీడీపీ శాసనసభ్యుడు అలాగే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి పుట్టినరోజు రేపు. ఆయన పుట్టినరోజు గురించి డిబేటే అవసరమా అని ఎవరైనా అనొచ్చు. డెఫినెట్లీ ఓన్లీ పుట్టినరోజు అయితే డిబేట్ అవసరంలా, ఏదో విషయం చెప్పొచ్చు, శుభాకాంక్షలు చెప్తాం, అది వేరే విషయం. కానీ ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు, ఘనంగా జరుపుకుంటారు. వాళ్ళ ఇష్టాలు, కొంతమంది అసలు పుట్టినరోజును కూడా పట్టించుకోరు, కొంతమంది చాలా అట్టహాసంగా జరుపుతారు. ఓకే, బాగానే ఉంది. పుట్టినరోజు జరుపుకోవడం వాళ్ళ ఇష్టం, ఎవరు ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ సంబరాల వరకే అది పరిమితం అవుతుంది. కొంతమంది పుట్టినరోజు నాడు చారిటీ కూడా చేస్తారు, పేదలకి అన్నదానమనో వస్త్రదానమనో లేకపోతే ఇంకోటి ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతి. కొంతమంది కేకులు కట్ చేసి అట్టహాసంగా పార్టీలు చేసుకుని అట్లా కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు, అదొక పద్ధతి. కాస్త స్తోమత కలిగిన వాళ్ళు, పెద్ద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అయితే ఇంకా 2-3 రోజులు చేస్తారు, అదొక పద్ధతి. రఘురామకృష్ణరాజు గారు ఆల్మోస్ట్ ఇలాంటివన్నీ చేస్తాడు అనుకుంటా, నాకు తెలిసి. చారిటీ చేస్తారు, వస్త్రదానాలు, అన్నదానాలు, ఇంకేమైనా కూడా చేస్తారు. చేస్తూనే బ్రహ్మాండంగానే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే గుళ్ళు గోపురాలు మెయిన్గా మర్చిపోతున్నాను నేను. చాలామంది ఆ రోజు పూజలు, గుడికి వెళ్ళడం, ఇటువంటివి కూడా చాలామంది చేస్తారు. ఈయన కూడా అలా చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను. అయితే వీటన్నిటికీ కోసం కూడా డిబేట్ అవసరంలా, అదే వాళ్ళ వ్యక్తిగతం అది. కానీ ఈయన రేపు పుట్టినరోజుని ఒక ప్రతీకార దినంగా ప్రకటించారు. ప్రతీకార దినం ఏంటి? ప్రతీకార దినం, పుట్టినరోజుని ప్రతీకార దినంగా ప్రకటించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే మనకి కొద్ది గొప్ప మనకు తెలుసు. ఏంటి అంటే 2021 మే 14 అంటే సరిగ్గా 4 ఏళ్ళు క్రితం ఆయన హైదరాబాద్లో పుట్టినరోజు నాడు ఇంట్లో ఉండగా ఏపీ సిఐడి వాళ్ళు వచ్చి ఎత్తుపోయారు, కిడ్నాప్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వితౌట్ కేస్ తీసుకెళ్ళినా కేసు పెట్టారు. తీసుకెళ్ళినాక ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం దేశమంతా తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రఖ్యాతిగాంచిన కేసు ఇది. రఘురామకృష్ణ RRR కస్టోడియల్ టార్చర్ కేసు అనేది చాలా ఫెమిలియర్ కేస్. అది ఏం జరిగింది, ఎలా జరిగింది ఆయన చెప్తే బాగుంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఆయన రేపు దాన్ని ప్రతీకార దినంగా ప్రకటించారు. ప్రతీకార దినంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నానని కూడా చెప్పారు. ఎందుకు దానికి అంత ప్రయారిటీ వచ్చింది, ఏం సాధించాడు ఆయన తీసుకెళ్ళి ఆల్మోస్ట్ మృత్యు దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆయన మృత్యుని పలకరించి వచ్చాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన కేసులో నేను కూడా నిందితుడిని కాబట్టి నాకు ఆ కేసు మీద అవగాహన ఉంది. ఆయన A1 అయితే నేను A2. సో ఇక్కడ మృత్యు దాకా వెళ్ళొచ్చాడు ఆయన. డాక్టర్లు అందరూ తప్పుడు రిపోర్ట్లు ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టు దీంతో మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ తీసుకుని ఆయన బట్టగట్టగలిగాడు. సో ఈ సిచ్యువేషన్లో ఆయన అంత టార్చర్ పెట్టిన కేసులో ఆయన పెట్టిన కంప్లైంట్ మీద ఏమీ శిక్ష పడలా. ఎవరో ఒకరు మాత్రం ఇదే విజయపాల్ అని ఆయన ఇదేయాడు తప్ప ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్కి ఏం పెద్ద శిక్ష పడలేదు. ఎవరెవరి మీద అయితే అలిగేషన్ చేస్తున్నాడో ఎవరు శిక్షించబడలా. వేరే కేసులో వాళ్ళకి వేరే ఏవో శిక్షలు పడుతున్నాయి, సస్పెన్షన్లు అవుతున్నాయి, అది జరుగుతుంది. సో దాంతోనే ఈయన తృప్తి పడుతున్నారా, లేకపోతే అసలు జరగలేదనే కోపం, కసి ఉందా? పైగా ఈయన మెయిన్ టార్గెట్ ఇన్ ద సెన్స్ ఎవరి గురించి అయితే, ఎవరి వల్ల అయితే ఈయన బాధపడ్డాడో, టార్చర్కి గురయ్యాడో ఆ వ్యక్తి ఎవరు? అధికారా, రాజకీయ నాయకుడా? వైఎస్ జగన్ రెడ్డి ఈయన మెయిన్ ప్రత్యర్థి కాదా, శత్రువు కాదా? ఎందుకంటే చావుదాకా తీసుకెళ్లిన వాడు ఎవడైనా శత్రువే, మనిషి అనేవాడు ఎవడైనా శత్రువుగా ట్రీట్ చేస్తాడు. సో ఈ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో
జగన్మోహన్ రెడ్డిని ఆ కేసు టచ్ చేయలేదు, ఈ ఏడాది కాలంలో వచ్చిన ఏ కేసు టచ్ చేయలేదు. ఇంతవరకు ఆయన డోర్ స్టెప్ దాకా ఏ కేసు వెళ్ళలా, సిఐడీలు వెళ్ళలేదు, సిట్లు వెళ్ళలేదు. సో ఎందుకు ఈయన రేపు దీన్ని ప్రతీకార దినంగా ఉత్సవ తరహాలో చేస్తున్నారా, లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకమైన అంశము. పుట్టినరోజా కొట్టినరోజు